గ్రేడ్ 12 పేరెంట్స్. మీరు మీ పిల్లలు ఇంజినీరింగ్ అడ్మిషన్ కోసం బిజీగా ఉన్నారా? ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేశారు? ప్రతిదానికి అప్లై చేస్తూ ఉన్నారు కదా! ఈ దీంట్లో రాకపోతే ఏంటి? దాంట్లో వస్తదేమో, దాంట్లో రాకపోతే ఏంటి? ఇంగని ఉన్న వాటన్నిటికి అప్లై చేస్తూ ఉన్నారా? వర్రీ అవుతున్నారా? ఎన్ని అప్లై చేసినా అది ఎప్పుడు వస్తుందో, వస్తుందో రాదో అనే టెన్షన్‌తో ఉన్నారు. కానీ మీకో గుడ్ న్యూస్ చెప్పనా? ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేకపోయినా కూడా మీ పిల్లలకి మంచి గ్రేడ్ 12 మార్క్స్ ఉంటే బోర్డ్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ వచ్చినట్లయితే, మంచి యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి ఆ యూనివర్సిటీ ఏంటి? డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చివరిదాకా వినండి. హాయ్! ఐయామ్ రజనీదేవి, ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. ప్రత్యేకంగా మన సౌత్ ఇండియన్ పేరెంట్స్, సౌత్ ఇండియన్స్ అంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ మన సౌత్ ఇండియన్స్‌కి ఇంజినీరింగ్ మీద ఉన్న మమకారం అయితే ఇక చెరిగిపోదు. మీరు ఏమైనా చెప్పండి. మనమైతే మన పిల్లల్ని ఇంజినీరింగే జేర్పిద్దాము అనుకుంటాం. సో, అది దాన్ని ప్రోస్, కాన్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఇప్పుడు ఆల్రెడీ మనము వచ్చేసాము. ఇంజినీరింగ్‌కొచ్చాం. ఇప్పుడు మనం ఇంజినీరింగ్ అడ్మిషన్ ఎట్లా చేయాలి? ఒకవేళ జేఈఈలో గానీ, ఎంసెట్‌లో గానీ, స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో సరిగా రాకపోతే మన పిల్లల భవిష్యత్తుని ఎలా సెక్యూర్ చేసుకోవాలి? ఏ ఇంజినీరింగ్ కాలేజ్ చేసుకోవటానికి వర్రీ అవుతున్నట్లయితే ఈ న్యూస్ అయితే మీకోసమే. ఎందుకంటే ఇంటర్మీడియేట్ మార్క్స్ మీద అడ్మిషన్ ఇచ్చే కాలేజీలనేవి చాలా చాలా తక్కువున్నాయి. అది మన సౌత్ ఇండియాలో ఉన్న కాలేజెస్‌లో ఒక మంచి కాలేజ్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ అయితే శస్త్ర యూనివర్సిటీ. సో, మీరు ఆహ్, ఫస్ట్ టైమ్ విన్నట్లయితే చివరిదాకా వినండి. ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. శస్త్ర యూనివర్సిటీ అనేది ఒక డీమ్డ్ యూనివర్సిటీ తమిళనాడులో తంజావూరుకి దగ్గరలో ఉందన్నమాట. ఈ శస్త్ర యూనివర్సిటీ 1984లో స్థాపించారు. దీనికి 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ అయితే తంజావూరులో ఉంది. సెకండ్ బ్రాంచ్ కుంభకోణము, థర్డ్ బ్రాంచ్ క్యాంపస్ అయితే చెన్నై క్యాంపస్‌లో ఉంది. సో, తంజావూరు క్యాంపస్‌లో చాలా స్పెషలైజేషన్స్ ఇంజినీరింగ్‌లో మెయిన్ ఫోకస్ అయితే ఉంది. కుంభకోణంలో కూడా ఆహ్, చాలా కోర్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా అయితే బీటెక్‌లో మనకి సీఎస్‌సి, ఈసీ మీదే వస్తాయి. చెన్నై క్యాంపస్‌లకైతే ఇంజినీరింగ్ అనేది లేదు. అవి అదర్ కోర్సెస్‌కైతే ఉన్నాయి. సో, మనం ఈ వీడియోలో ఇంజినీరింగ్ గురించి చేస్తున్నాం కాబట్టి, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది శస్త్ర యూనివర్సిటీలో తంజావూరు క్యాంపస్ అండ్ కుంభకోణం క్యాంపస్ అన్నమాట. సో, మరి ఆ కాలేజీకి అడ్మిషన్ ఎలా చేసుకోవాలి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ప్లేస్‌మెంట్ ఎలా ఉంది? ఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అన్న డీటెయిల్స్ కోసమైతే ఈ వీడియో మాత్రం మీరు చివరిదాకా చూడాల్సిందే. సో, మొట్టమొదటిగా మనం చూద్దాము. మీకిందాక ఆల్రెడీ చెప్పినట్టు ఈ కాలేజ్ 1984లో ఉంది. అప్పటినుంచి దీని మెయిన్ ప్రయారిటీ ఏంటంటే అడ్మిషన్ ఇంటర్మీడియేట్ బేస్ మీద తీసుకోవటం. మరి ఇప్పుడు జనరేషన్‌కి 990స్ 99.9లు, 8లు మరి డిమాండింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంజినీరింగ్ కోర్సెస్‌కి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే, సో 2 టైప్స్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేశారు. సో, ఈ ఇంజినీరింగ్ ప్రాసెస్ ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పి జరుగుతుంది. ఫేజ్ 1లో స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2, ఫేజ్ 2లో స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 ఉంటుంది. ఏంటి ఈ స్ట్రీమ్ 1, స్ట్రీమ్ 2 డిఫరెన్స్? ఈ స్ట్రీమ్ 1లో అయితే వాళ్ళు ఒక 50% జేఈఈ మార్క్స్ తీసుకుంటారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ పర్సెంటేజ్ అండ్ 50% ఇంటర్మీడియేట్ మార్క్స్‌ని తీసుకొని యావరేజ్‌గా చేసి 50%గా తీసుకుంటారనమాట. ఆటిలో ఉన్న హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ మన ఇండియాలో ఉన్న ఆహ్, స్టేట్స్‌లో ఉన్న బోర్డ్ ఎగ్జామ్స్‌లో టాపర్స్ అందరూ మోస్ట్‌గా ఈ ఫేజ్ 1లో అప్లై చేసుకోవడానికి చేస్తారు. ఇక టాప్ మోస్ట్ స్కోర్స్ ఉన్నవాళ్ళు అసలు ఆలోచించకుండా చేసుకోవచ్చు. మన జేఈఈ మెయిన్ ఎలా వస్తుంది? అడ్వాన్స్ ఎలా వస్తాయి? మార్క్స్ మాకు గ్యారంటీ లేదు. కానీ వి ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్
ఇంటర్మీడియేట్‌లో అనుకున్న వాళ్ళు పర్సెంటేజ్ ఉంటే మాత్రం అసలు ఆలోచించకుండా ఫేజ్ 1లోనే స్ట్రీమ్ 1లో చేసేది. లేదు మాకు జేఈఈ అసలు మేము అప్లైయే చేయలేదు. మేము ఎంసెటే రాసాము, లోకల్ ఎగ్జామ్స్ రాసాము. ఒకవేళ రాసినా కూడా దాంట్లో మాకు మంచి మార్క్స్ ఆర్ ర్యాంక్ వచ్చిద్దనే హోప్ లేదు అనుకుంటే, కానీ మీరు వెరీ డామ్ ష్యూర్ మాకు ఇంటర్మీడియేట్ మార్క్స్ మీద మంచి గ్రిప్ ఉంది. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే స్ట్రీమ్ 2లోకి వెళ్ళొచ్చనమాట. సో, ఈ స్ట్రీమ్ 2 అనేది ప్యూర్ బేస్డ్‌గా ఇంటర్మీడియేట్ మార్క్స్ మీదే. కానీ వీళ్ళు తంజావూరు క్యాంపస్‌కి వాళ్ళేం చేశారు అంటే, మరి అందరూ మన సౌత్ ఇండియాలో ఎక్కువ మంది స్టెమ్ కోర్సెస్‌కి బాగా డిమాండ్ ఎక్కువుంది. అందరికి మంచి మార్కులొస్తాయి. వాళ్ళు తమిళనాడు లోకల్ పీపుల్‌కి తిరుచి అండ్ తంజావూరు పీపుల్‌కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తే వాళ్ళకి 20% కోటా అయితే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళ స్టేట్ వాళ్ళకి లోకల్‌గా 20% ఇంకా లోకల్ వాళ్ళకి ఒక 30-40% గూడా వాళ్ళకి వేశారు. రిమైనింగ్ 40-50% అనేది ఆల్ ఇండియా కేటగరీ వైస్‌లో వాళ్ళ అడ్మిషన్ అనేది జరుగుతుంది. సో, మనము ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు అదర్ దాన్ తమిళనాడు ఇంకా ఏ స్టేట్ వాళ్ళైనా అదర్ కోటా కింద ఆ 50%లో మనము పోటీ పడాలి అన్నమాట. సో, దీనికైతే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది మార్చ్ లాస్ట్ వీక్ 27థ్ అరౌండ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఈ వీడియోని మీకు ముందే ఎందుకు చేస్తున్నాను అంటే, ఆ టయానికి మీరు రెడీ అవుతారు అని చెప్పి చేస్తున్నాను. ఇంకా ఏంటంటే, ఈ కోర్సెస్ గురించి తీసుకుంటే, వీళ్ళు తంజావూరులో చాలా బ్రాంచెస్ స్పెషలైజేషన్స్ పర్టిక్యులర్‌గా బీటెక్ సీఎస్ఈ మనకి డిమాండింగ్ కోర్స్ అయిన సీఎస్ఈలో ఉన్నాయన్నమాట. సో, ఆ కోర్సులేంటంటే మెయిన్ కోర్ బ్రాంచ్‌లయితే ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయో ఇంజినీరింగ్, బయో ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఈ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్ అనేవి మెయిన్ కోర్సెస్. చాలా వెరైటీ ఆఫ్ కోర్సెస్ అయితే మనకి సస్రా ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెయిన్ కోర్సెస్‌తో పాటు వీటిలో స్పెషలైజేషన్స్ అన్నమాట. స్పెషల్‌గా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్, కంప్యూటర్ సైన్స్ విత్ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆటోమేషన్, కంప్యూటర్ సైన్స్ ఇన్ బిజినెస్ సిస్టము. ఇలా మంచి స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మరి ఇన్ని కోర్సులు ఉన్నాయి కదా! వీళ్ళకి ఎన్ని సీట్లున్నాయి ఈ యూనివర్సిటీలో అనుకుంటే అరౌండ్ 2300-2500 సీట్స్ వరకి ఈ యూనివర్సిటీలో మనకి అడ్మిషన్ సీట్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. ఇందాక డిస్కస్ చేసినట్టు దాంట్లో కోటా అయితే ఉంది. సో, అదర్ స్టేట్ కోటా కింద మాక్సిమం 40-50% సీట్లే మనకి వస్తాయి. మరి ఈ అడ్మిషన్ ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే మాత్రం ఇదొకటి ఆన్‌లైన్ మాత్రమే. సో, మీరు ఎవరికైనా పేమెంట్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళి ఏదన్నా మాయమాటలు విని మోసపోవాల్సిన అవసరమైతే లేదు. సో, నేనిప్పుడు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం వెబ్‌సైట్‌లోంచే తీసుకుంది. మీరు కూడా ఎవరు ఏ వీడియోలో ఎంత చెప్పినా కూడా మీరు వెబ్‌సైట్ ఇన్ఫర్మేషన్‌ని మాత్రం ఖచ్చితంగా పైనుంచి కింద దాకా అన్ని విషయాల్ని క్లారిటీగా తెలుసుకొని అప్లై చేసుకోవటం మాత్రం చాలా మంచిది. ఇది సస్రా యూనివర్సిటీ అనే కాదు, ఏ యూనివర్సిటీకైనా యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇందాక చెప్పినట్టు అడ్మిషన్ అనేది ఫేజ్ 1, ఫేజ్ 2లో జరుగుతుంది అన్నాం కదా! ఫేజ్ 1 అయితే ఇప్పటికి అప్లై చేసుకోవడానికి టైం దగ్గరైతే పడిపోయిందనమాట. 19థ్ ఏప్రిల్ అప్లై చేసుకోవడానికైతే మార్చ్ థర్డ్ వీక్ నుంచి అప్లై చేసుకోవాలి. కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఏప్రిల్ 19థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఫేజ్ 2 అనేది
సెకండ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ అది మెయిన్ ఫేజ్. అక్కడ మనకి సీట్ అలొకేషన్ అనేది జరుగుతా ఉంటుంది. సో, ఫేజ్ 2 అనేది అరౌండ్ ఒక జూన్ 15థ్ ఆ టైంలో అప్పటికి మన జేఈఈ అడ్వాన్స్, జేఈఈ రిజల్ట్స్ వచ్చేస్తాయి. బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్. ఎందుకంటే అప్పుడు దాకా ఇది ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది మెయిన్‌గా మనము ఇంటర్మీడియేట్ బోర్డ్ మార్క్స్ మీద తీసుకుంటున్నారు కాబట్టి సో, మనకింకా సఫిషియంట్ టైమయితే ఉంది. ఇంకా మీకు ఏ యూనివర్సిటీస్‌కి ఇంకా మనం అప్లై చేసుకున్నాం, రావట్లేదు. అప్పటికి మీకు ఒక క్లారిటీ అనేదైతే వచ్చేస్తుంది. సో, మీకు కానీ అప్లై చేసుకోవడం మాత్రం మంచిది. ఎందుకంటే ఫీజనేది కూడా చాలా తక్కువే దీనికి. ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో విద్యార్థులు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఇంకోటేంటంటే 2 బ్రాంచెస్ తంజావూరు, కుంభకోణంకి మీరు ఏ బ్రాంచ్‌కి ఏ కావాలి అని అనుకుంటున్నారో దాని అప్లికేషన్ ఆహ్, క్యాంపస్‌కి సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి. మీరు తంజావూరుకి అప్లై చేస్తే తంజావూరు క్యాంపస్‌కే మీకొస్తుందనమాట. కుంభకోణంకి చేస్తే కుంభకోణంలోనే వస్తుంది. సో, ఇది ట్రాన్స్‌ఫర్ చేసుకోవటానికైతే లేదు. సో, ఇది మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా గమనించండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్‌కొచ్చేసరికి ఖచ్చితంగా క్లాస్ 12 మార్క్స్ అనేది ఉండాల్సిందే. జేఈఈ మెయిన్ పర్సెంటేజ్ ఎంతో కూడా మనము తెలుసుకొని ఉండాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించడం మొత్తం మాత్రం ఆన్‌లైన్‌లోనే. మీకు ఏ రిప్లైస్ కావాలన్నా కూడా వాళ్ళు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. మరి ఎవరు అప్లై చేసుకోవాలి? అడ్మిషన్‌కి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే కంపల్సరీ గ్రేడ్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యుండాలి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే పాస్ అయ్యుండాలి. అది ఏ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయినా ఈక్వలెంట్ టు క్లాస్ 12 అనేది పాస్ అయితే ఉండాలి. మినిమమ్ 60% స్కోర్ అని ఏం వెబ్‌సైట్‌లో అయితే మెన్షన్ చేసుంది. కానీ కరెంట్ ట్రెండింగ్ ప్రకారం కట్ ఆఫ్ మార్క్స్ అనేది మాత్రం చాలా హైలో ఉంది. సో అది మినిమమ్ క్రైటీరియా మాత్రం 60%. ఇంకా వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్, బయో స్టూడెంట్స్, పీసీఎం స్టూడెంట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చనమాట. ఒక ఖచ్చితంగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉండాలి. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బయాలజీ ఈ మూడిట్లో ఏదో ఒకటున్నా గూడా పర్వాలేదు. సో, మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది కంపల్సరీ మీకు మీ గ్రేడ్ 12లో సబ్జెక్ట్స్‌గా అయ్యుండాలనమాట. ఇంక దాంతో పాటు ఏజ్ క్రైటీరియాకొచ్చేసరికి మీకు మినిమము 19 ఇయర్స్ ఆహ్, కంటే తక్కువే ఉండాలి. 19 కంటే ఎక్కువుంటే అడ్మిషన్ రాదనమాట. మినిమమ్ 19 ఇయర్స్ లోపలే ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు జూన్ 2026 అప్లై చేసే టయానికి మన ఏజ్ అనేది 19 ఏళ్ల కంటే తక్కువలో ఉండాలి. ఇక ట్యూషన్ ఫీజు వీటిలోకొచ్చేసరికి ఇక్కడెలా ఉంటుందంటే సెమిస్టర్‌కి మనం పే చేసుకోవాలి. ఫస్ట్ సెమిస్టర్ అరౌండ్ 85,000 ఉంటుంది. ఈ ప్రైసెస్ అనేది కొద్దిగా వెబ్‌సైట్‌లోంచి ఫాలోగా అవ్వడం చాలా మంచిది. ఇక మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్‌కెళ్ళేసరికి ఒక 5% అనేది ఇంక్రీజ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ సెమిస్టర్ ఫీజుతో పాటు ఇంకా ఏంటంటే మనకి ఎక్స్‌ట్రా ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉంటాయి? ఒక 5,000 అనేది ఆహ్, సెమిస్టర్‌కి ఎక్స్‌ట్రా మనము ప్రతి సంవత్సరం ఒక ఎస్టిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఎక్స్‌ట్రా ఫీజు ఒక 10,000 అనేది ఫస్ట్ టైమే మనము ఒక పే చేయాలి. ఇంకా అదర్ ఎక్స్‌పెన్సెస్ అరౌండ్ ఒక 6,000. సో, ఓవరాల్‌గా మీకు వితౌట్ హాస్టల్ అయితే సెస్రా యూనివర్సిటీలో ఫీజు అరౌండ్ 7-8 లాక్స్ లోపు 8 లాక్స్ అరౌండ్. ఇక మీరు ఒక హాస్టల్‌తో కన్సిడర్ చేసుకుంటే ఒక 12 లాక్స్ మినిమమ్. అది మీరు ఆ హాస్టల్‌లో కూడా మళ్ళీ మీకు ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, సింగిల్ షేరింగ్, డబుల్ షేరింగ్, త్రిబుల్ షేరింగ్. సో, డిఫరెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, లైబ్రరీ ఇవన్నీ అయితే ఇంకా అవసరం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో, ఈ కాస్ట్ అనేదైతే మీరు తీసుకునే దాన్ని బట్టి వేరీ అవుతుంది కాబట్టి, ఎంత తీసుకున్నా అరౌండ్ మీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసే టయానికి 12-13
13,00,000లోనే అయిపోతుంది. మనకు తక్కువ బడ్జెట్‌లో యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ అది మనకి సౌత్ ఇండియాలో వచ్చే వాటిల్లో సెస్రా యూనివర్సిటీ అయితే నో డౌట్. దట్ టూ మన ఇంటర్మీడియేట్ మార్క్స్ మీద ఇచ్చే యూనివర్సిటీలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. వీటిల్లో ఆలోచించకుండా అప్లై చేయటానికైతే ముందు చెయ్యొచ్చు. సో, అప్పుడు ఉన్న ఆ ఇయర్ వచ్చే రిజల్ట్స్ కట్ ఆఫ్‌ని బట్టి మీ ఛాన్సెస్ ఎంత వరకుంది, మీకు అడ్మిషన్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. సో, నా సజెషన్ అయితే ఏంటి, ముందు ఆలోచించకుండా మీరెట్లా అన్ని యూనివర్సిటీస్ ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు అసలు. మీరు అప్లై చేసుకోవాలి. వితిన్ ద టైమ్ ఫ్రేమ్ అనమాట. అది చేసుకుంటే సరిపోతుంది. ఇక కమింగ్ టు ఇంకా మన పేరెంట్స్‌కి ఇంక బాగా వరీ ఏంటి, ప్లేస్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? ఎవరెవరు వస్తా ఉన్నారు? అంతే కదా! సో, ఎందుకంటే మనము ఎంత ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులే కాదు, మనం నెక్స్ట్ చదివిన తర్వాత వచ్చే మనకు ప్లేస్‌మెంట్స్ కూడా కెరియర్ ఎలా ఉంటుందనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో, మెయిన్‌గా సెస్రా యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్స్‌కి వచ్చే కంపెనీలైతే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, ఎసెంచర్ మంచి మంచి ప్యాకేజీలు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ వీళ్ళకి ఎక్కువ ఈ ప్యాకేజీ ఏ యూనివర్సిటీకైనా ఒక యూనివర్సిటీ ఏ యూనివర్సిటీలో చదివాము అనే దానికంటే మనకి మార్క్స్ ఎన్నొచ్చినాయి దానికంటే కూడా కరెంట్‌గా మీరు ఎంత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నారు, బిల్డ్ చేసుకున్నారు అనే దాని మీదే మీకు వచ్చే ప్యాకేజ్‌లనేదైతే ఆధారపడి ఉంటాయి. అది మేము ఈ దీంట్లో ఇన్ని లక్షలు పెట్టాము, క్యాంపస్‌లో చేరాము, మీ మాట విని చేరాము, మీరు చెప్పినట్లు ఏమీ రాలేదు అంటే, అది ఎవ్వరిని బ్లేమ్ చేసేది కాదు. సో, అప్పుడు ఉన్న పరిస్థితులు మీరు ఎలా ఉన్నా కూడా మీ దగ్గర స్కిల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తయితే ఉంది. ఇంకా మరి ఎవరు ఈ సస్రా యూనివర్సిటీకి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చే ఉంటుంటుంది. మెయిన్‌గా ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్స్ మీద మీరు అడ్మిషన్ కోసం ఎతుకుతున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ మీరు తీసుకోవాల్సింది సెస్రా యూనివర్సిటీ అన్నమాట. ఆలోచించకుండా మీరు చేయండి. సో, నేను ఒక సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్‌గా విద్యార్థులకైనా, తల్లిదండ్రులకైనా ఎప్పుడైనా చెప్తా ఉండేది. ఒక ప్లాన్ ఏ కాదు. మనం ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ కూడా రెడీగా ఉంచుకోవాలి. సో, మీరు అనుకున్నట్లుగా ప్లాన్ ఏ ప్రకారం ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ రాలేదు. అలా అని చెప్పి ఇవేదో యూనివర్సిటీల్లో చేరి రిస్క్ తీసుకునే బదులు ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో మొదటి నా ప్రిఫరెన్స్ మీకు చెప్పేది సెస్రా యూనివర్సిటీ. మరి ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా చాలా ఉన్నాయంటున్నారు. మరి ఆ యూనివర్సిటీస్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం మీరు నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్‌తో ఇంకా అదర్ యూనివర్సిటీ కంటెంట్‌తో మీ ముందుకు త్వరలో వస్తాను. అప్పుడు దాకా మీరైతే మాత్రం ఈ ప్రాసెస్‌ని యూనివర్సిటీ వెబ్‌సైట్‌ని విజిట్ చేయటం, క్యాంపస్‌ని విజిట్ చేయటం, మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అప్‌లోడ్ చేసుకోవాలి, డేట్స్‌ని ఎలా చేసుకోవాలి, మీరు ఇప్పటికి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తా ఉన్నట్లయితే, సో, ఇంకా మీకు ఛాన్స్ ఉంది. సో, ఉన్న ఎగ్జామ్స్‌ని మంచిగా రాసి మీరు ఆహ్, చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లోనే ఉన్నట్లయితే ఇది ఇంకా మీకు మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో, ఫస్ట్ ఇయర్‌లోనే బెటర్‌మెంట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మంచి మార్క్స్‌తో మీరు ఈ ఫస్ట్ ఇయర్‌ని సెలెక్ట్ చేస్తే ఇది మీకు సెకండ్ ఇయర్‌లో అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. సో, ఎందుకంటే మనకి సెకండ్ ఇయర్‌లో బెటర్‌మెంట్ ఎగ్జామ్ ఉండదు. సో, అప్పటికి మన ఫస్ట్ ఇయర్‌ని తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ వింటున్నట్లయితే మీరు చాలా మంచి టైంలో వింటున్నారనమాట. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మంచిగా స్కోర్ చేసి మంచి యూనివర్సిటీలో అడ్మిట్ అవుతారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు ఇప్పుడు అడ్మిషన్ కోసం ఎతుక్కోపోతున్నా కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.